సరే జెట్లీ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనమే ఫౌజీ చేస్తున్నాం. మనమే అన్ని సినిమాలు పెద్ద సినిమాలన్నీ ఆల్మోస్ట్ మనమే చేస్తున్నాం. అన్నీ ఆన్ టైం వస్తాయంటారా? సార్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఈజ్ వెరీ ఫాస్ట్ అండి. మొన్న జూన్ 20, 2025-26 అనుకున్నాం కానీ అది అవ్వకపోవడం కారణాలు వేరియస్ అదర్ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ నౌ వీ హ్యావ్ అనౌన్స్ నెక్స్ట్ ఇయర్ జూన్ అనౌన్స్ చేసాం. సో అది 100% కన్ఫర్మ్గా వచ్చేస్తుంది, డౌటే లేదు అందులో. సో ఫౌజీ అంటారా, ఫౌజీ మాకు కొంచెం డిలేస్, ఇనీషియల్ డిలేస్ అనేది డేట్స్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బల్క్ డేట్స్ ఇచ్చారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు 80% ఆఫ్ మూవీ కంప్లీట్ కూడా, అది కూడా ఈ ఇయర్లో ఏదో విధంగా టార్గెట్ చేసి రిలీజ్ చేస్తాం, అక్టోబర్ కానీ డిసెంబర్ కానీ అనుకుంటున్నాం అండి. రణబాలి కూడా సెప్టెంబర్ అనౌన్స్ చేసాం. వీఆర్ ఆన్ టార్గెట్ ఫర్ కమింగ్ ఫర్ ద మూవీ. పెద్ది మార్చ్ అనుకున్నాం, జూన్కి వెళ్ళింది అనుకోండి, కొంచెం స్లైట్ డిలే ఇన్ దట్. ఇంకా తత్మ ఇంకా జయ హనుమాను నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది షూట్ అది. సో అది కూడా అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి అందరు డేట్స్ తీసేసుకున్నాం, అన్నీ సెట్ అయిపోయినాయి. సో ప్రొడక్షన్ పార్ట్స్ షూట్ చేసేస్తే దాంట్లో విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోతాయి. అది విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ మూవీ అది చాలా మటుకు. సో దట్ ఆల్సో యాజ్ పర్ టార్గెటే ఉంటుందండి. ఇంకా ఇకపోతే స్టార్ట్ కన్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సుకుమార్ గారు, రామ్ చరణ్ గారిది, అది కూడా 1 year టార్గెట్ని పెట్టుకుంటున్నాము. అలానే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ గారిది, అది కూడా 1 year టార్గెట్ అనుకుంటున్నాం. అది వర్స్ట్ కేస్ సినారియో నవంబర్లో స్టార్ట్ అవుతే పోనీ 2027లో కాకపోతే 28 బిగినింగ్లో రావచ్చు. సో అన్నీ పర్వాలేదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి, షూటింగ్స్ అన్ని ప్రోగ్రెస్లో బాగానే ఉన్నాయి. మహేష్, సందీప్ పొంగ అంటున్నారు, చూద్దాం. ఫస్ట్ వారణాసి అయిపోయినండి.